మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి. సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్. కాంటాక్ట్ నంబర్ SP రాజు 9015288299 9908458081 కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఆశతో మొదలైన పాపం. ఈ కథ స్పెషల్ కథ. కుమార్ 25 ఏళ్ల ఉత్సాహవంతుడైన యువకుడు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ జీవితం పట్ల కలలతో ముందుకు సాగుతున్నాడు. అతనికి 20 ఏళ్ల అందమైన భార్య శ్రావ్య. ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకుని ప్రేమతో, నవ్వులతో, చిన్న చిన్న కలలతో తమ చిన్న ఇంట్లో జీవిస్తున్నారు. కుమార్ వ్యాపారం కారణంగా తరచుగా బయటికి వెళ్లాల్సి వస్తుంది. అతనికి ఒక కారు డ్రైవరు రమేష్. వయసు 30 సంవత్సరాలు. రమేష్ అనుభవం ఉన్న డ్రైవర్, కానీ లోపల ఎప్పుడూ తన స్వార్థం, లాభాల కోసం వెతుకుతుండేవాడు. అంతేకాకుండా అతనికి కామపిచ్చి కూడా ఎక్కువగా ఉండేది. ఒకరోజు కుమారు ఉదయాన్నే బయలుదేరాడు. శ్రావ్య మధ్యాహ్నానికి తిరిగి వస్తాను అని చెప్పి రమేష్తో కలిసి ఆఫీస్కి తన కారులో వెళ్ళిపోయాడు. శ్రావ్య ఇంట్లో పనులు చేసుకుంటూ పుస్తకం చదువుతూ టైం గడుస్తుంది. ఆమె పుస్తకం చదువుతుండగానే ఆమెకి తెలియకుండానే ఆమె నిద్రపోయింది. శ్రావ్య తెల్లని చీరలో పక్కకు తిరిగి మంచం మీద పడుకుంది. చీర అంచు భుజం నుంచి జారిపోగా సున్నితమైన మెడవంపు జుట్టు బంగారు తలుకుల కాంతిని పట్టుకుంటూ ఉంది. ఆమె ముఖంపై అలసటతో పాటు ఒక మృదువైన అమాయకత్వం. కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా శ్వాస తీసుకుంటుంది. ఈ అందాన్ని కారు డ్రైవరు చాటున చూస్తున్నాడు. అది కారు డ్రైవరు రమేష్ ఒక పని కోసం ఇంటి దగ్గరికి వస్తాడు. చేతిలో కవరు. అమ్మగారు, ఇది సార్ ఇచ్చిన డబ్బు అని అన్నాడు. కానీ రమేష్ కళ్ళలో ఏదో వింత మెరుపు. అది శ్రావ్య గమనించింది. డబ్బు ఇక్కడ పెట్టి వెళ్ళు రమేష్ అంది ఆమె. కానీ రమేష్ దగ్గర కూర్చుని, అమ్మ, నిజానికి ఈ డబ్బు సార్ కోసం కాదు, మీకోసం. మీరు ఒక్కసారి నా మాట వింటే ఇంకో రెట్టింపు ఇస్తా అని నేరుగా శ్రావ్యత అన్నాడు. శ్రావ్య షాక్ అయ్యింది. నీకు సిగ్గు లేదా? నేను సార్ భార్యను అంది. కానీ రమేష్ తన మాటలతో, వాగ్దానాలతో డబ్బు చూపిస్తూ ఆమె మనసులో సందేహం, బలహీనత కలిగించాడు. కుటుంబం కొత్తగా ఉండడం, భార్య భర్త వ్యాపారంలో బిజీ ఉండడం, ఆ లోటు రమేష్ వాడుకున్నాడు. చివరికి శ్రావ్య అతని ఆశలకు లొంగిపోయింది. రమేష్కి తన పూర్తి శరీరం అంకితంగా ఇచ్చింది. ఓ క్షణం తర్వాత శ్రావ్య మనసు గిల్టీగా నిండిపోయింది. రమేష్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె మౌనంగా తన చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకుంది. సాయంత్రం కుమార్ ఇంటికి వచ్చాడు. శ్రావ్య, నేను రమేష్తో పంపించిన డబ్బులు నీకు ఇచ్చాడా అని అడిగాడు. ఆ మాట విన్న వెంటనే శ్రావ్య గుండె గుబులు మొదలైంది. ఏమని చెప్పాలో తెలియదు. చేతులు వణికాయి. ఆ డబ్బా అని తడబడుతూ అడిగింది. అవును, డ్రైవర్కి నీకు ఏమైనా డబ్బు ఇచ్చాను కదా, ఇచ్చాడా అని మళ్ళీ అడిగాడు. రమేష్ ఇచ్చిన మొత్తాన్ని తీసుకుని ఉంచమని చెప్పాను అని కుమార్ సీరియస్గానే అన్నాడు. శ్రావ్య కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ డబ్బు ఆమె చేతిలోకి రాలేదు. రమేష్ ఇచ్చిన డబ్బు వేరే రూపంలో తీసుకున్నాడు. ఆ రాత్రి శ్రావ్య మంచం మీద నిద్రపోవడానికి ప్రయత్నించిన మనసులో రమేష్ ముఖం, కుమార్ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. తన తప్పు, తన బలహీనత ఎంత పెద్ద ద్రోహమో అర్థమైందో ఆమె గుండె గాపరమైంది. ఆ తర్వాత మర్నాడు రమేష్ కుమార్ ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న రమేష్ కొద్దిగా భయానికి లోనయ్యాడు. అయితే శ్రావ్య అతని ముందుకు వచ్చి రమేష్ని దవడపైన కొట్టింది. నన్ను మోసం చేసి నన్ను పాడు చేస్తావా అని ఆమె కాళ్ళ పట్టుకుని ఆమె కొడుతూ మాట్లాడింది. రమేష్, అమ్మగారు, మీరు పడుకోగానే మీ అందాన్ని చూసి ఉండలేకపోయాను. ఆ కోరికతో నేను మిమ్మల్ని ఆ విధంగా చేశాను, అంతేగాని కావాలని చేయలేదు అమ్మగారు, నన్ను క్షమించండి అంటూ రమేష్ ఆమెని బతిమలాడాడు. ఎంత బతిమలన్నా అయిన పని అయిపోయింది కదా, సరే ఈ విషయం అయ్యగారికి చెప్పకు, చెప్పినతో నీ ప్రాణం చేస్తా అని బెదిరించి శ్రావ్య లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రమేష్ మరోసారి ఆవిడ అనిపించిన కోరిక పుడుతూనే ఉంది. తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.